తెలంగాణలో వ్యాపారం చేయలేవు, ఢిల్లీలోనూ వ్యాపారానికి నష్టం చేస్తానంటూ శరత్ చంద్రారెడ్డిని బెదిరించిన కవిత. రౌజ్ అవెన్యూ కోర్టుకు తెలిపిన సిబిఐ, భూమి కొనుగోలు పేరుతో కవితకు 14 కోట్లు చెల్లించిన శరత్ చంద్రారెడ్డి. మహబూబ్ నగర్లో కవితకు చెందిన భూమిని కొనుగోలు చేసినట్లు ఒప్పందం, ఇప్పటికీ జరగని భూమి బదలాయింపు, జాగృతి సంస్థకు 80 లక్షల చెల్లింపు, ఢిల్లీ మద్యం స్కామ్లో కవితది కీలక పాత్ర, ఆమె నుంచి నిజాలు రాబట్టేందుకే విచారణ, కస్టడీ రిపోర్టులో వెల్లడించిన సిబిఐ. సో యాక్చువల్గా ఈ శరత్ చంద్రారెడ్డి ఆయన అరెస్ట్ అయినప్పుడు, అప్రూవర్గా మారినప్పుడు ఈ అరబిందో ఫార్మా నుంచి అరబిందో ఫార్మా డైరెక్టర్గా ఉన్న ఈయన బీజేపీ ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ₹1 కోట్ల ఇచ్చిండు. మరి ఇది ఆ కేసు నుంచి బయటపడడానికి ఇచ్చిండు అన్న పెద్ద ఎత్తున అలిగేషన్స్ వచ్చినాయి. సరే ఏది ఏమైనా ఇక్కడ వాస్తవాలు కూడా కనబడుతున్నాయి. అదొక వైపున ఉన్నప్పటికీ ఈ లిక్కర్ స్కామ్ జరిగింది, ఇందులో ఈ దొంగలు ఉన్నారు ఇవి అని చెప్పడానికి సిబిఐ కానీ ఈడీ కానీ సాక్ష్యాలతో కోర్టు ముందుకు వెళ్తూ ఉన్నది. సో ఇక్కడ 14 కోట్లు చెల్లించిండు శరత్ చంద్రారెడ్డి అన్నప్పుడు ఊరికైనా చెప్పరు కదా, దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఉంటుంది కదా, ఏమి లేకుండానే 14 crores అన్నారు కదా. సో కాబట్టి ఇందులో వాస్తవాలు ఉన్నాయన్నది మనకు కనబడతా ఉన్నది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు ప్రధాన కుట్రదారుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కీలక వ్యక్తిగా సిబిఐ పేర్కొంది. అంటే క్వీన్ పిన్ అనమాట ఆమె, ఇప్పుడు కింగ్ పిన్, క్వీన్ పిన్. అరబిందో గ్రూప్కు చెందిన శరత్ చంద్రారెడ్డికి 5 మద్యం రీటైల్ జోన్లు దక్కడంలో ఆమె కీలకంగా వ్యవహరించారని తెలిపింది. ఇందుకు బదులుగా ఆయన నుంచి కవిత ఆర్థిక లబ్ధి పొందారని న్యాయస్థానానికి వెల్లడించింది. పైగా తాను చెప్పిన మొత్తం ఇవ్వకపోతే తెలంగాణలో వ్యాపారం చేయలేవంటూ శరత్ చంద్రారెడ్డిని ఆమె బెదిరించారని, ఢిల్లీలో కూడా ఆయన వ్యాపారానికి నష్టం చేస్తానని హెచ్చరించారని తమ కస్టడీ రిపోర్టులో సిబిఐ పేర్కొన్నది. కవితను ఎందుకు విచారించాలని అనుకుంటున్నది రౌజ్ అవెన్యూ కోర్టుకు సమర్పించిన దరఖాస్తులో సిబిఐ వివరించింది. 2021-22 ఢిల్లీ మద్యం విధానం ప్రకారం ఒకే సంస్థకు 2 రిటైల్ జోన్ల కంటే ఎక్కువ కేటాయించరాదని, కానీ 3 సంస్థలకు 5 జోన్లు కేటాయించారని, ఈ 3 సంస్థలు శరత్ చంద్రారెడ్డి డైరెక్టర్గా ఉన్న అరబిందో ఫార్మా గ్రూప్నకు సంబంధించినవే అని సిబిఐ వెల్లడించింది. ఈ 5 జోన్లు తనకు దక్కినందుకు బదులుగా కవిత వద్ద నుంచి 14 కోట్ల విలువైన వ్యవసాయ భూమిని శరత్ చంద్రారెడ్డి కొనుగోలు చేసినట్టుగా ఒప్పందం జరిగింది. మహబూబ్ నగర్లో ఉన్న ఈ భూమిని కొనుగోలు చేసేందుకు సేల్ అగ్రిమెంట్ కుదుర్చుకోవాల్సిందిగా శరత్ చంద్రారెడ్డి పైన కవిత ఒత్తిడి చేశారని పేర్కొంది. ఆ భూమిని కొనడం తనకు ఇష్టం లేదని, దాని విలువ ఏంటో కూడా తనకు తెలియదని శరత్ చంద్రారెడ్డి చెప్పినప్పటికీ వెంటనే ఆ 14 కోట్లు చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. దీంతో అరబిందో గ్రూప్నకు చెందిన మహిరా వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఈ మొత్తం చెల్లించి భూమి కొనుగోలు చేయక తప్పలేదని శరత్ చంద్రారెడ్డి చెప్పినట్టు సిబిఐ వివరించింది. ఇందులో 7 కోట్లు 2021 జూలైలో, మరో 7 కోట్లు నవంబర్లో చెల్లించినట్టు ఆధారాలు లభించాయని తెలిపింది. అంటే విత్ ఎవిడెన్స్తో వాళ్ళు కోర్టు ముందుకు వెళ్ళారు. ఇంకా అక్కడ తప్పించుకోవడానికి ఏముంది. అయితే ఆ తర్వాత ఈ భూమి బదలాయింపు జరగలేదని వెల్లడించింది. మరోవైపు శరత్ చంద్రారెడ్డికి చెందిన 5 రీటైల్ జోన్ల కోసం ఒక్కో జోన్కు 5 కోట్ల చొప్పున 25 కోట్లు చెల్లించాలని కూడా కవిత ఆయనకు తెలిపారని సిబిఐ పేర్కొంది. ఒక దశలో ఈ మొత్తం చెల్లించేందుకు శరత్ చంద్రారెడ్డి విముఖత వ్యక్తం చేశారని, అయితే తాను చెప్పినట్టు వినకపోతే తెలంగాణలో వ్యాపారం ఎలా చేస్తావని, ఢిల్లీలో కూడా వ్యాపారానికి నష్టం చేస్తానని ఆయనను కవిత బెదిరించినట్టు సిబిఐ వెల్లడించింది. యాక్చువల్గా శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారిండు గతంలోనే, తర్వాత ఆయనకు బెయిల్ వచ్చింది. అంతేకాకుండా కవితకు చెందిన తెలంగాణ జాగృతి సంస్థకు కూడా సిఎస్ఆర్ కింద శరత్ చంద్రారెడ్డి 80 లక్షలు బదిలీ చేశారని తెలిపింది. ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ అన్నది ప్రజల కోసం ఉపయోగించాలా. యాక్చువల్గా ఇట్లా దొంగలు ఇట్లాంటి సంస్థలకు దారి మళ్లిస్తూ కంపెనీలు వాటిని సొమ్ము చేసుకుంటూ ఉంటాయి. అసలు ఎవరి శరత్ చంద్రారెడ్డి, ఇక్కడ ఆయన బిజినెస్లు ఏమున్నాయంటే పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉన్నది. కానామెట్, ఈ హైటెక్ సిటీ ఏరియాకి పోతే దాదాపు ఒక 4,000 కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడు ఆయన. 4,000 crores వీళ్ళు ఈ పార్టీ లబ్ధి చేకూర్చడం వల్ల వచ్చిందే వాళ్ళకి. కవితకు వ్యతిరేకంగా అనేక సాక్ష్యాలు, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితకు వ్యతిరేకంగా అనేక సాక్ష్యాధారాలు వెల్లడయ్యాయని సిబిఐ పేర్కొంది. కవితను ఈ సాక్ష్యాధారాల గురించి జైలుకు వెళ్లి ప్రశ్నించామని, అయితే ఆమె సంతృప్తికరమైన సమాధానం ఇవ్వనందువల్లే తమ కస్టడీలో విచారణ చేయాలని నిర్ణయించామని వివరించింది. దర్యాప్తులో భాగంగా తాము సేకరించిన మౌఖిక డాక్యుమెంటరీ సాక్ష్యాలకు భిన్నంగా ఆమె జవాబులున్నాయని, ఆమె వాస్తవాలు వెల్లడించకుండా తప్పించుకున్నారని తెలిపింది. ఆమెకు మాత్రమే తెలిసిన ఆధారాలకు సంబంధించి సాక్ష్యాలను చూపించినా నిజాలు దాచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసు సరైన విధంగా ముగింపునకు రావాలంటే కవిత నోటి నుంచి నిజాలు రావాల్సి ఉన్నదని తెలిపింది.
తొలుత 2024 ఫిబ్రవరి 26వ తేదీనే తాము 41A సిఆర్పిసి కింద నోటీస్ ఇచ్చినప్పటికీ ఆమె విచారణకు హాజరు కాలేదని సిబిఐ గుర్తు చేసింది. అందుకే కస్టడీకి తీసుకొని సాక్ష్యాలను చూపించి ఇంటరాగేట్ చేస్తే తప్ప ఆమె ద్వారా మొత్తం కుట్ర ఎంత విస్తృతంగా జరిగిందో, ఎక్కడెక్కడికి అక్రమ నిధుల మళ్లింపు జరిగిందో, ఇతర నిందితులు, ప్రభుత్వ అధికారుల పాత్ర ఎంతో తేలే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. కనీసం 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరింది. అనేక పత్రాలు లభించాయి. నిందితుడు బుచ్చిబాబు గోరంట్ల మొబైల్ ఫోన్లలో లభించిన వాట్సాప్ సంభాషణలు, సాక్షులు, అప్రూవర్ల స్టేట్మెంట్ల తర్వాత కవిత పాత్ర బయటకు వచ్చిందని సిబిఐ తెలిపింది. ఎవరి బుచ్చిబాబు? ఆమెకి పర్సనల్ ఆడిటర్. భూమి కుంభకోణం పేరుతో డబ్బు మళ్లింపునకు సంబంధించిన పత్రాలు కూడా తమకు లభించాయని వెల్లడించింది. ఆమ్ ఆద్మీ పార్టీకి విజయ్ నాయర్ ఇతర నిందితుల ద్వారా 100 కోట్లు మళ్లించడం, ఆ డబ్బును ఇతరుల నుంచి వసూలు చేయడంలో కవిత పోషించిన పాత్ర వెల్లడైందని తెలిపింది. సిబిఐ తెలిపిన వివరాల ప్రకారం దక్షిణాదికి చెందిన మద్యం వ్యాపారి మాగుంట శ్రీనివాసులు రెడ్డి 2021 మార్చి 16వ తేదీన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఆయన కార్యాలయంలో కలుసుకున్నారు. ఎవరైనా? వైసీపీ ఎంపీ, ఆంధ్రప్రదేశ్. ఈయన కొడుకు కూడా ఉన్నాడు, జైలుకు పోయింది ఆయన. ఢిల్లీ మద్యం వ్యాపారం చేయడానికి తాను సుముఖంగా ఉన్నాను అని చెప్పారు. ఈ విషయంలో ఎమ్మెల్సీ కవిత మమ్మల్ని సంప్రదిస్తారని, తమ పార్టీకి కావాల్సిన నిధులు ఎలా మళ్లించారో కూడా చెబుతారని కేజ్రీవాల్ ఆయనకు చెప్పారు. ఆ తర్వాత శ్రీనివాసులు రెడ్డి హైదరాబాద్లో 2021 మార్చి 20వ తేదీన కవితను ఆమె నివాసంలో కలుసుకున్నాడు. దీంతో కేజ్రీవాల్తో మాట్లాడుతున్నామని, ఆయన బృందం ఢిల్లీ మద్యం విధానాన్ని రూపొందిస్తుందని కవిత తెలిపారు. తనతో బుచ్చిబాబు, అభిషేక్ బోయిన్పల్లి, అరుణ్ పిల్లైతో మాట్లాడుతూ ఉండాలని సూచించారు. నాతో మాట్లాడురి, నా 3 బినామీలతో మాట్లాడురి. ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్లు ముడుపులుగా చెల్లించవలసి ఉందని, మద్యం వ్యాపారంలో భాగస్వామ్యం కావాలంటే ముందుగా 50 కోట్లు చెల్లించాలన్నారు. ఆ తర్వాత కవిత సిఏ బుచ్చిబాబు 2021 మార్చి 21వ తేదీన శ్రీనివాసులు రెడ్డిని కలుసుకొని 50 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. తర్వాత శ్రీనివాసులు రెడ్డి తన కుమారుడి ద్వారా కవిత సహచరులు బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లికి 25 కోట్లు చెల్లించారు. దాంతో ఆయన కుమారుడికి ఇండో స్పిరిట్ హోల్సేల్ వ్యాపారంలో 32.5% వాటా ఇచ్చారు. మరోవైపు పెర్నాల్డ్ రికార్డ్ ఇండియా ద్వారా ఇండో స్పిరిట్కు నిబంధనలకు భిన్నంగా హోల్సేల్ వ్యాపారం లభించేలా విజయ్ నాయర్ కీలక పాత్ర పోషించారు. అప్పటి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఒత్తిడి మేరకు ఇండో స్పిరిట్కు ఈ అక్రమ వ్యాపారం కేటాయించారని సిబిఐ తేల్చింది. ఈ ఇండో స్పిరిట్లో కవితకి పార్ట్నర్షిప్ ఉందట. విజయ్ నాయర్కు 90 నుంచి 100 కోట్లు చెల్లించామని, అందులో 30 కోట్లు హవాలా ద్వారా మళ్లించామని అభిషేక్ బోయినపల్లి తనకు చెప్పినట్టు అప్రూవర్ దినేష్ అరోరా వెల్లడించారని సిబిఐ తెలిపింది. గోవా అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారం నిర్వహిస్తున్న చారియట్ మీడియా సంస్థకు చెందిన రాజేష్ జోషి ఈ డబ్బు తీసుకున్నారని, ఢిల్లీ నుంచి ఈ డబ్బును హవాలా ద్వారా మళ్లించినట్టు హవాలా ఆపరేటర్లు కూడా ఒప్పుకున్నారని వెల్లడించింది. అభిషేక్ బోయినపల్లి ఆదేశాల మేరకు తాను పెద్ద ఎత్తున నగదును మళ్లించినట్టు కవిత పిఏ అశోక్ కౌశిక్ చెప్పిన విషయాన్ని సిబిఐ వెల్లడించింది. అశోక్ కౌశిక్ ద్వారా 25 కోట్ల పంపిణీ జరిగినట్టుగా ఆధారాలు లభించినట్టుగా తెలిపింది. తన బినామీ అరుణ్ పిల్లై ద్వారా ఇండో స్పిరిట్ హోల్సేల్ లైసెన్స్లో కవితకు భాగస్వామ్యం ఉందని, సీఏ బుచ్చిబాబు కవితకు మధ్య మొబైల్ ఫోన్లలో జరిగిన సంభాషణ ద్వారా ఈ విషయం తేలిందని సిబిఐ పేర్కొన్నది. ఎయిర్పోర్ట్ జోన్లో మాగుంట రాఘవ కంపెనీ పిక్సీ ఎంటర్ప్రైజెస్ సంస్థకు ఎన్ఓసీ లభించేందుకు కూడా కవిత సహాయపడ్డారు. 2021 సెప్టెంబర్ 20వ తేదీన ఢిల్లీలోని హోటల్ తాజ్ మాన్సింగ్లో పెర్నాడ్ రికార్డ్ ఇండియా నిర్వహించిన సమావేశంలో శరత్ చందారెడ్డి, బుచ్చిబాబు, సమీర్ మహేంద్రు, అరుణ్ పిల్లై, అభిషేక్ బోయినపల్లి పాల్గొన్నట్టుగా తేలింది. ఇందుకు సంబంధించి పెర్నాడ్ రికార్డుకు చెందిన మనోజ్ రాజ్ మొబైల్ ఫోన్లో ఫోటోలు కూడా లభించినాయి. ఎక్కడికక్కడ పగడ్బందీగా సిబిఐ అన్ని ఆధారాలు సేకరించింది. ఇప్పుడు ఈమెమంటుంది? ఇండో స్పిరిట్కు చెల్లించాల్సిన డబ్బు కవితకు. ఈమెమంటుందంటే నాకు ఏ పాపం తెలియదు, ఇది పొలిటికల్ అరెస్టు, అన్యాయం చేసిరు నన్ను అని ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నది. మరి ఇవన్నీ లెక్కలేంది? ఈ 100 కోట్లేంది? ఆ ట్రాన్సాక్షన్లేంది? శరత్ చంద్రారెడ్డికి ఎందుకు బెదిరించినావు? వాళ్ళు విత్ ఎవిడెన్స్ చూపిస్తున్నారు కదా. ఇండో స్పిరిట్కు చెల్లించాల్సిన డబ్బు కవితకు పోయిందట. 2022 ఆగస్టు 31వ తేదీన ఢిల్లీ మద్యం విధానాన్ని ఉపసంహరించుకున్నప్పుడు ఇండో స్పిరిట్కు 60 కోట్లు చెల్లించాల్సి ఉందని సిబిఐ పేర్కొన్నది. అయితే ఆ డబ్బును ఆ సంస్థకు కాకుండా కవితకే చెల్లించాలి అని శరత్ చంద్రారెడ్డికి అరుణ్ పిల్లై చెప్పిండట. తాను చెల్లించిన 100 కోట్లను తిరిగి సంపాదించుకోవాలని కవిత భావిస్తున్నట్టుగా శరత్ చంద్రారెడ్డి చెప్పారని వెల్లడించింది. అంటే ఇప్పుడు ఆ 100 కోట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చింది కదా గోవా ఎలక్షన్లో, ఆ 100 కోట్లు ఎట్లా పోతేనాయి? దానికోసం 2022 డిసెంబర్ 11వ తేదీన హైదరాబాద్లో కవితను తాము విచారించామని, అయితే ఇప్పటికీ మాగుంట రాఘవ, ఆయన తండ్రి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శరత్ చంద్రారెడ్డి తమ స్టేట్మెంట్లను రికార్డ్ చేయలేదని సిబిఐ తెలిపింది. వీరి స్టేట్మెంట్ల తర్వాతే కవిత పాత్ర స్పష్టంగా తేలింది అని పేర్కొంది. ఇప్పుడు ఈమె చివరికి ఈ సిచ్యువేషన్
లాస్ట్కి ఏమైంది? సిబిఐ కస్టడీకి కవిత 3 రోజులు విచారించేందుకు అనుమతి ఇచ్చింది. కేసే లేదు, విచారణ ఏం చేస్తారంటుంది మేడం. కేసే లేదట. అసలు కేసు ఎక్కడిది? నేనేం తప్పు చేసినా? హోటల్కి పోలే, ఇంట్లో కూర్చోలే, అరుణ్ పిల్ల ఎవడో తెలియదు, అభిషేక్ బోయినపల్లి ఎవడో తెలియదు, అంతే ఏమి చెప్పేది. ఇప్పుడు అంతకు మించి వీళ్ళ దగ్గర ఏం సమాధానం దొరుకుతుంది? సో వాళ్ళు 5 days కస్టడీకి అడిగితే 3 రోజులకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఆమె ఏమంటుందంటే, కోర్టు హాల్ లోపలికి వచ్చేటప్పుడు, బయటకు వెళ్ళేటప్పుడు కవిత మీడియాతో మాట్లాడేటట. సిబిఐ అరెస్టు అక్రమం, సిబిఐ చేస్తున్నది తప్పు, అసలు కేసే లేదు, విచారణ ఏం చేస్తారు? కోర్టు లోపల కూడా కవిత తన వాదనను న్యాయమూర్తి ముందు వినిపించారు. నిబంధనలు అనుసరించే కవితను అరెస్టు చేశామని సిబిఐ తరపున న్యాయవాది కోర్టులో తెలిపినప్పుడు కవిత అభ్యంతరం తెలిపారు. సిబిఐ చెబుతున్నట్టు తన అరెస్టు పైన ముందస్తు సమాచారం ఇవ్వలేదన్నారు. బుధవారం రాత్రి 10:30కి సిబిఐ తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని జైలు సిబ్బంది ద్వారా చూచాయిగా సమాచారం అందిందని పేర్కొన్నారు. గురువారం ఉదయం తనను సిబిఐ అరెస్ట్ చేసిందని, దీనిపైన న్యాయ సలహా తీసుకుంటానని, తన న్యాయవాదులతో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని జైలు అధికారులను కోరానన్నారు. రోజు తన భర్తతో 5 నిమిషాలు మాట్లాడేందుకు కోర్టు అనుమతి ఉందని, అందుకే గురువారం ఈ విషయాన్ని తన భర్తకు తెలియజేశానని వెల్లడించారట. సో ఇట్లా మేడం గారి కేసు కొత్త పుంతలు దొక్కుతా ఉన్నది, వాస్తవాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఇది 100% జరిగిందన్న డౌట్ లేదు, జరగలేదు, స్కామ్ లేదు. పాలసీ ఇంప్లిమెంట్ అయిన తర్వాత పాలసీ రద్దు చేసిర్రు. ఆ పాలసీ ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఢిల్లీలో ఒక విధ్వంసం జరిగింది. ఇవన్నీ మనకు తెలుసు. ఈ బ్యాచ్ అంతా కలిసిపోయి కేజ్రీవాల్ని కూడా నిండా ముంచేసిర్రు. ఇప్పుడు ఆయన పరిస్థితి కూడా అగమ్య గోచరంగా తయారైంది. ఒక మంచి లీడర్ అనుకున్న ఆయన కూడా ఇందులో ఇరుక్కొని ఆగమైపోయింది.